తెగులు తక్కువ దిగుబడి ఎక్కువ మిర్చిలో రారాజు వంగడం రంగా 279. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు తిరుపతిరావు. యాక్చువల్గా ఎంతోమంది రైతులు ఏ నేలలో ఏ పంటలు వేయాలో తెలియక నష్టపోతూ ఉంటారు. అసలు ఈ నేలలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఈ నేలలో ఏ నేలలో ఏ పంట వేస్తే అధిక దిగుబడి వస్తుందో ఇప్పుడైతే దాని గురించి అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడైతే మనతో పాటు కేవీకే సైంటిస్ట్ అయినటువంటి డాక్టర్ జి ప్రసాద్ బాబు సార్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్. అసలు ఎన్ని రకాల నేలలు ఉన్నాయి? మనకి ఈ భూమి తయారైనప్పుడు దాదాపు 4.5 బిలియన్ సంవత్సరాల ముందు పేరెంట్ మెటీరియల్ అనే దాన్ని బట్టి నేలలు అనేది అనేక రకాలుగా మన భారతదేశంలో లేదా ఈ భూమి మీద ఏర్పడడం జరిగింది. వీటిల్లో ప్రధానంగా ఎక్కువగా ఉన్నటువంటి నేలలు 3 రకాలు. మొట్టమొదటిది నల్ల నేలలు, రెండవది తేలిక నేలలు లేదా ఎర్ర నేలలు, మూడవది ఇసుక నేలలు. ఈ ఇసుక నేలలు అనేది మనకి ఎక్కడైతే ఈ నదీ ప్రవాహ ప్రాంతాలు ఉంటాయో, సముద్రాల పక్కన ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ ఇసుక నేలలు అనేది ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ నల్ల నేలలు, ఈ ఎర్ర నేలలు అనేది పేరెంట్ మెటీరియల్ని బట్టి వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా మనకు ఏర్పడడం జరిగింది. కాబట్టి ప్రధానంగా మనం చూసుకుంటే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నల్ల నేలలు, ఎర్ర నేలలు, ఇసుక నేలలు అనేది 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఏ నేలలు ఏ పంటలు ఎక్కువగా వేస్తుంటారు సార్? అవును, ఈ నేలలు అనేది ప్రధానంగా తయారవ్వడానికి ముఖ్యమైనటువంటి మూలకాలు ఏంటి అంటే శాండ్, సిల్ట్, క్లే. ఈ 3 రకాల పదార్థాల వల్ల ఈ నేలల యొక్క లక్షణాలు మారుతూ ఉంటాయి. ఉదాహరణకి ఇసుక నేలలో చూసినట్లయితే మనకి ఈ శాండ్ పార్టికల్స్ ఎక్కువగా ఉండడం వల్ల వాటిని ఇసుక నేలలుగా తయారవుతాయి. అదే ఎర్ర నేలలు చూసినట్లయితే శాండ్, సిల్ట్ కలిసి ఎక్కువగా ఉంటాయి. దీంట్లో ఈ ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఎరుపుదనం అనేది నేలకి వస్తుంది. ఈ నేలలు కూడా మనకి ఎక్కువగా ఉన్నాయి. నల్ల నేలల్లో అయితే మనకి ఈ క్లే పార్టికల్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల నల్ల నేలలో ఎక్కువగా కూడా నీటి నిల్వ చేసుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మూడు పార్టికల్స్ని బట్టి నేలల యొక్క స్వభావం అనేది ఆధారపడి ఉంటుంది. ఒక నేలలో కొన్ని పంటలు సూటబుల్ అవుతాయి, ఇంకొక నేలలో మరికొన్ని పంటలు సూటబుల్ అవుతాయి. ఉదాహరణకి ఇసుక నేలలు తీసుకున్నట్లయితే దీంట్లో ఎక్కువగా మనకు బాగా పండించి అనువైనటువంటి పంట వేరుశనగ పంట. ఎందుకంటే వేరుశనగ ఊడలు అనేది నేలలో దిగి ఈ వేరుశనగ కాయలు తయారవుతాయి. కాబట్టి ఎక్కడైతే ఇసుక నేలలు ఉంటాయో అక్కడ సులువుగా ఈ ఊడలు దిగి వేరుశనగ పంట పండించడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్టల్ బార్డర్లో మొత్తం మీరు చూసినట్లయితే ప్రధానంగా ఈ వేరుశనగ పంటనే పండిస్తూ ఉంటారు. ఇక ఎర్ర నేలల విషయానికి వచ్చినట్లయితే ఈ ఎర్ర నేలలు అనేక రకాల పంటలకు అనుకూలంగా ఉంటాయి. ఎర్ర నేలల్లో పండేటువంటి పంటలకు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత కూడా కలదు. ఎందుకంటే ఈ నేలలో పండించేటువంటి వర్షాధారంగా, ఎస్పెషల్గా వర్షాధారంగా ఎర్ర నేలలో పండించేటువంటి పంటల్లో మనకి ఈ పండ్ల తోటల్లో అయితే తీపిదనం అనేది ఎక్కువగా ఉండడం వల్ల, ఉదాహరణకి మనకి ఈ పుచ్చకాయలు కానీ, వాటర్ మెలాన్ కానీ, కర్బూజా కానీ, మామిడి కానీ, నిమ్మ కానీ ఇటువంటి పంటల్లో అధిక తీపిదనం ఉంటుంది. అందుకే మనం చూసినట్లయితే వర్షాధారంగా ఉండే ఎర్ర నేలలో అనంతపూరు, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో పంటల్లో ఎక్కువగా తీపిదనం ఉండి ఎక్కువ డిమాండ్ ఉంటుంది భారతదేశం అంతా కూడా. కాబట్టి ఎర్ర నేలల్లో పండేటువంటి పంటలు అనేక రకాలుగా ఉన్నాయి. ముఖ్యంగా ఎర్ర నేలకి సూటబుల్ అయినటువంటి పంటలు చూసినట్లయితే మనకి కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ, వేరుశనగ, ఆముదము, పెసలు, నువ్వులు ఇటువంటి పంటలన్నీ కూడా మనం ఎర్ర నేలల్లో వేసుకునేదానికి అనుకూలం. ఇక నల్ల నేలల్లో అయితే క్లే పార్టికల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ నల్ల నేలల్లో నీటిని నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. దాదాపు ఒక్కసారి నేల శాచురేట్ అయిందంటే 1 నెల 2 నెలల పాటు కూడా మనకి నీళ్ళు లేకుండా, వర్షాలు లేకపోయినా కానీ నీటి తడిని అందించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి పార్టికల్స్ ఈ నేలలో ఉంటాయి. కాబట్టి ఈ నేలలో పండించుకోగలిగినటువంటి పంటలు చూసినట్లయితే ముఖ్యంగా వరి, మనకి కంది, మినుము, అశ్వగంధ,
వాము, అలాగే మనకి శనగ, పెసర, మనకి అదేవిధంగా ఈ పప్పు శనగ, ఈ పంటలన్నీ కూడా మనం నల్ల నేలల్లో వేసుకునేదానికి అనుకూలమైనటువంటి పంటలు. కాబట్టి నేలను బట్టి మనం పంటలు ఎంపిక చేసుకున్నట్లయితే మనకి మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మామూలు భూసార పరీక్షలు చేస్తూ ఉంటారు కదా సార్, వాటి వల్ల ఉపయోగం ఏంటి? మనం ఎలాగైతే మనం ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటాం, హాస్పిటల్కి వెళ్ళి మనకి ఏదైనా జబ్బు చేసినప్పుడు హాస్పిటల్కి వెళ్తే మొట్టమొదటిగా చేయించేది రక్త పరీక్షలు. ఎందుకంటే మన శరీరంలో ఏ సమస్య ఉందని తెలియాలంటే ముందు రక్త పరీక్ష చేయాలి. అదేవిధంగా భూమిలో ఏ పోషక లోపాలు ఉన్నాయి, ఏ పోషకాలు అధికంగా ఉన్నాయి, ఎటువంటి నేల, చౌడు ఏమన్నా ఉందా, మన ఆమ్ల లక్షణాలు ఏమన్నా ఎక్కువగా ఉన్నాయా, pH ఎంత ఉందా అనేటువంటి అన్నీ తెలుసుకోవడానికి మట్టి పరీక్షలు అనేది తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వం కూడా మనకి ఈ మట్టి పరీక్షలు, భూసార పరీక్షల ఆధారితంగా ఎరువుల వాడకం అనేటువంటిది ఒక పథకాన్ని చేపట్టి దాని ద్వారా భూసార ఆధారిత ఎరువుల వాడక పట్టికను ప్రతి రైతుకి అందిస్తూ ఉంది. ఇందులో మెయిన్గా మనకి భూసార పరీక్షలు చేసినప్పుడు మనకి నేలలో ఉండేటువంటి ఈసీ ఎంత ఉంది, pH ఎంత ఉంది, ఆర్గానిక్ కార్బన్, సేంద్రియ కార్బనం ఎంత ఉంది, నత్రజని ఎంత ఉంది, భాస్వరం ఎంత ఉంది, పొటాషియం ఎంత ఉంది, ఈ స్థూల పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు ఏ మోతాదులో ఉన్నాయి అనేది తెలుస్తుంది మనకి. ఆ తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏ ఎరువులు వేయాలి, ఏ ఎరువులు వేయకూడదు, ఎంత మోతాదులో వేయాలి, ఎప్పుడు వేయాలి అనేటువంటివన్నీ సమాచారం మనకు తెలియడం వల్ల ఈ విచ్చలవిడిగా వేసేటువంటి రసాయనాలు కానీ మనం రసాయన ఎరువులను తగ్గించుకొని ఖర్చు తగ్గించుకొని నేల యొక్క సారవంతతను పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ భూసార పరీక్షలని తప్పకుండా చేసుకోవాలి. భూసార పరీక్షల వల్ల చాలా ఫలితాలు ఉన్నాయి. ఈ భూసార పరీక్షల ఆధారంగా ఏ పంటకి ఏ ఎరువులు ఎంత మోతాదులో వేసుకోవాలనేటువంటి సిఫారసు కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా కానీ, పరిశోధనా స్థానాల ద్వారా కానీ, వ్యవసాయ కళాశాల ద్వారా కానీ, భారత వ్యవసాయ పరిశోధన మండలి ద్వారా మనకి భారత ప్రభుత్వం ద్వారా కూడా మనకి అందించడం జరుగుతూ ఉంది. దాని ప్రకారం మనం ఎరువులను సమతుల్యంగా వాడుకున్నట్లయితే మన భూసారం అనేది పరీక్షించబడి పంటల యొక్క దిగుబడి అనేది బాగా పెరిగి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి, ఎక్కువ నికర ఆదాయం తీసేదానికి మనకు అవకాశం ఉంటుంది. సార్, ఫైనల్గా ఇప్పుడు చేస్తున్నటువంటి రైతులకు కానీ, కొత్తగా వచ్చేటువంటి యువ రైతులకు కానీ మీరు ఏం చెప్తారు సార్? ప్రస్తుతం మనకి సేంద్రీయ కర్బనం అనేది భారతదేశం మొత్తం కూడా ఈ సమగ్ర పంట యాజమాన్య చర్యలు చేపట్టకపోవడం వల్ల ఒక్క రసాయన ఎరువుల మీద, రసాయన పురుగుల మందుల మీద దృష్టి సారించడం వల్ల నేలలో సారవంతత తగ్గింది అనేది వాస్తవం. కాబట్టి ఈ నేల యొక్క సారవంతత మీద, పంటల యొక్క దిగుబడి కానీ, పోషకాల యొక్క పంటలో ఉండేటువంటి పోషకాల లభ్యత కానీ నేల సారవంతత మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి నేల సారవంతంగా ఉంటే వచ్చేటువంటి పంట సారవంతంగా ఉంటుంది. దాని ద్వారా దాన్ని తినేటువంటి సమాజం ఎటువంటి పోషక లోపాలు లేకుండా, ఎటువంటి రోగాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యకరంగా జీవించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటగా మనకి బేస్ ఏది అంటే నేల. కాబట్టి ఇప్పుడు చేయవలసినటువంటి తక్షణ కర్తవ్యం ఏంటంటే సమగ్ర పంట యాజమాన్యం, అంటే సమగ్ర పోషకాల యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ చర్యలు, సమగ్ర పంటల యొక్క యాజమాన్యం, సమగ్ర పంట యొక్క చర్యలు కానీ మనం చేపట్టినట్లయితే దీని ద్వారా మనకి ఈ నేలలో సారవంతత పెరిగి దిగుబడులు అనేది బాగా ఇచ్చి మంచి ఆదాయం అనేది వస్తుంది. కాబట్టి ఈ సిఫారసు ఏదైతే చేయబడిందో వ్యవసాయ విశ్వవిద్యాలయాల నుంచి కానీ, కృషి విజ్ఞాన కేంద్రాల నుంచి కానీ, వాటిల్ని పాటించి అవలంబించి మనం ఈ పంటల యొక్క ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించి కానీ చేపట్టినట్లయితే విచ్చలవిడిగా మనకి రసాయన ఎరువులు, రసాయనం మీద ఆధారపడకుండా ఇవన్నీ సమగ్రంగా చేపట్టినట్లయితే మనకి ఈ పంటల్లో వచ్చేటువంటి దిగుబడులు పెరిగి ఖర్చు తగ్గి నికర ఆదాయం అనేది పెరుగుతుంది. కాబట్టి నూతన సాంకేతికతని మనం వినియోగించుకోవాలి. వినియోగించుకున్నప్పుడే నూతన సాంకేతికతను, సిఫారసును తప్పకుండా పాటించి మనం వాటి గురించి తెలుసుకుని పాటించినప్పుడే మనకి అన్ని పంటల్లో కూడా మంచి దిగుబడి వచ్చి ఈ వ్యవసాయం కూడా లాభసాటిగా మారి రైతుకి ఆదాయం అనేది పెరగడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విన్నారు కదా, ప్రసాద్ బాబు సార్ గారి చాలా స్పష్టంగా అయితే నేలల గురించి, ఏ నేలలో ఏ పంట వేయాలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడున్నటువంటి రైతులు కానీ, రాబోయేటువంటి కొత్త యువ రైతులు కానీ ప్రతి ఒక్కరు భూసార పరీక్షలు చేసుకొని ఏ నేలలో ఏ పంట వేస్తే అధిక దిగుబడి వస్తుందో తెలుసుకొని ఇలా ముందుకు వెళ్తారని కోరుకుంటూ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నాను మీ సుమన్ టీవీ.
మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.